ఈ నువ్వు సెక్షన్ నువ్వు డిసైడ్ చేయవస్తారు అక్కడ జరిగిన నాకు తెలియదు లీగల్ నాలెడ్జ్ ఆయన కొంచెం చెప్పండి మరి ఏ కేసు పెడతారు ఆవిడ చంపే ప్రయత్నంలో ఆవిడ చంపే ప్రయత్నం ఓకే మహిళను వెళ్ళి చంపే ప్రయత్నం చేశారా కాదమ్మా వెంకటరెడ్డి ఇది నేను చెప్తుంది కాదు వెంకటరెడ్డి నేను కూడా అమ్మ అయ్యా అని పిలవట్లేదు వంశీ గారిని గౌరవం పిలుస్తున్నా మీరు లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకోవాలి తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యే గారు అమ్మాయి ఇంట్లోకి అయ్యా అమ్మ లేంది నేను కూడా మాట్లాడొచ్చు కదా కాదు వంశీ అవ్వ వంశీ తాత అని మాట్లాడే అనుకో బాగుంటుందా కాదు ఇది మేము చెప్తుంది కాదు బాధిత మహిళ చెప్తున్నట్టు అదే మీ తెలుగుదేశం వాళ్ళ చేత మీరు ఏదైనా చెప్తారు రేప్ కేసులైనా నన్ను రేప్ చేశాడని కూడా చెప్తారు రేపు మీ బతుకులు అంత దిగజారిపోయినాయి కనీసం కొద్దిగా సిగ్గు వంశీకృష్ణ గారు ఒక నిమిషం ఆగండి వంశీకృష్ణ గారు ఇప్పుడు ఒక నిమిషం ఓకే ఇవన్నీ నిజమే ఇప్పుడు జరిగినవంతా నిజమే మీ మీకే ప్రశ్న మీరే మాట్లాడతారు వెంకటరెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం ఆగండి మీరే మాట్లాడారు ఒకటే ఒక ప్రశ్న ఒక నిమిషం వెయిట్ బతుకులు సిగ్గు గురించి వెంకటరెడ్డి మాట్లాడాలా దిగజారిపోయిన బతుకుల గురించి వెంకటరెడ్డి మాట్లాడాలా మేమే మాట్లాడుతాం మీ బతుకుల గురించి ఎవరు మాట్లాడాలి ఇంకా వెంకటరెడ్డి గారు డోంట్ డీవియేట్ ఫ్రమ్ ద టాపిక్ జాకెట్ లాగారు చీర లాగారు వెంకటరెడ్డి గారు రాజకీయంగా మాట్లాడొచ్చు డోంట్ గెట్ అజిటేటెడ్ వంశీకృష్ణ గారు మీ బతుకులు ఎందుకంటే ఇంకేం వెంకటరెడ్డి గారు ఆగండి మనిషి మాట్లాడుతున్నారు కొద్దిగా సిగ్గుపడతానికి దేవుడు కొద్దిగా ఉండాలి మీకు ఎమ్మెల్యేలు జాకెట్ ఏం బతుకులు వెంకటరెడ్డి గారు మీరు ఆగండి వెంకటరెడ్డి గారు ప్లీజ్ మీరు ఆగండి వంశీకృష్ణ గారు ఒకే ప్రశ్న అండి వెంకటరెడ్డి గారు మీరు ఆగండి వెంకటరెడ్డి గారు మీరు ఆగండి వంశీకృష్ణ గారు లెట్స్ కమ్ టు ద టాపిక్ అండి వంశీకృష్ణ గారు వెంకటరెడ్డి గారు ఆగండి టాపిక్ నుంచి డివైడ్ కావద్దు వంశీకృష్ణ గారు ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు సార్ ఇవన్నీ నిజం దాడి జరిగింది వెహికల్స్ ధ్వంసం అయినాయి ఇద్దరు తెలుగుదేశం నాయకుల ఇళ్ల మీద దాడి జరిగింది పరస్పరం దాడులు జరిగినాయి రాళ్ళు వేశారంట వీళ్ళకి ఎముకలు చేతి ఎముక ఇరిగిందనేది వీళ్ళది నేననేది ఏంటంటే రాత్రి 2:45 7 సీఐలు గుణపాలతో సహా వెళ్లాల్సిన నెసిటీ మామూలు ఎమ్మెల్యే దొరుకుతాడుగా గుణపాలు తీసుకెళ్లాల్సిన నెసిటీ ఏమొచ్చింది వీళ్ళు చెప్తున్నారు సార్ గుణపాలు తీసుకెళ్లారు పొలుగులు తీసుకెళ్లారని మీకు తెలుసు కదా ఈ రోజు తమ్మినేని సీతారాం గారు అబ్బాయి ఎక్కడున్నాడు సార్ పరారీలో ఉన్నాడు బషీర్ ఎక్కడున్నాడు సార్ పరారీలో ఉన్నాడు ఇలా ఈయన కూడా పరారు అవుతాడేమో అక్కడ చాలా శాంతి భద్రతలు రద్దు చేయాలి 7 సీఏ లెటర్ తప్పలేదండి 7 కాబట్టి 50 మంది వెళ్ళచ్చు నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ గుణపాలతో బద్దలు కట్టాల్సిన నెసిటీ లేదు కదా అనేది సీసీ హార్డ్ డిస్క్ ఎందుకు తీసుకెళ్లారండి ఇంట్లో హార్డ్ డిస్క్ సీసీటీవీ ఇవన్నీ వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు సార్ మీరు కూడా నమ్మితే హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు ఇంట్లో అవి తీసుకెళ్లారని మీరు ఇప్పుడు ఒకటి సార్ విజువల్స్ వాళ్ళే పాల్గొంటుంటారు తర్వాత మాకేం సంబంధం అందుకనే మీ వెంకటరెడ్డి పగలగొట్టుంటారు ఇంట్లో అందరినీ ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఎవరు ధ్వంసం చేస్తారండి ఇంట్లో తండ్రి కొడుకులు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ధ్వంసం చేసుకోవాల్సిన అంత వెసులుబాటు ఉంటుంది వాళ్ళకి అలాగే తండ్రి కొడుకులు ఎత్తుకెళ్ళిపోయారు దేనికైనా సమర్థులు వైకాపా కాలశైలి పోలీసుల మీద నిందలేయడానికి తీసుకెళ్తారు నవ్వు వెంకటరెడ్డి నీకు వెంకటరెడ్డి గారు నాగార్జున గారు మాట్లాడతారు ఒకవేళ నిజంగా తీసుకెళ్ళినట్లయితే గనక ప్రైవేట్ కేసు వేసుకోమనండి గుణపాలతో చేసుకోమనండి తర్వాత ఇదే నోరు రావాలి మనకి వెంకటరెడ్డి గారు ఆగండి నాగార్జున గారు మాట్లాడాలి నాగార్జున గారు మాట్లాడతారు బీజేపీ నాయకులు ఏమండి ఈ పరస్పర దాడుల ఏకపక్ష దాడి ఇది సార్ మొదటగా అందరికీ నమస్కారం మనం ఎర్లీ మార్నింగ్ టీవీలో మాట్లాడుతున్నప్పుడు జనాలు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్ రావాలి టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇద్దరు తిట్టుకుంటా ఉంటే ఆ టీవీ ముందు కూర్చుని వాళ్ళు ఏం చేస్తారు మాకు పొద్దున ఈ దరిద్రం ఎందుకురా బాబు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు సో తిట్టుకోవద్దు జరిగిన వాస్తవాలు మీ సమయం ఇచ్చామని మీరు చెప్పండి మొదటిది రెండోది అసలు ఏం జరిగింది ఎమ్మెల్యే ఎందుకు అరెస్ట్ చేశారు
ఆ గ్రామంలో ఉన్న టీడీపీ వర్సెస్ వైసీపీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళిద్దరూ ఏదో మాట పెరిగి కొంచెం గొడవ పడ్డప్పుడు గ్రామస్తులు వెళ్ళి వాళ్ళకి సర్ది తెప్పి ఇది కరెక్ట్ కాదురా బాబు ఎలాంటి రా అని ఇంటికి పంపించినప్పుడు వైసీపీ కార్యకర్త